15వ వందలను 2వ సంవత్సరమంటే కరెక్టుగా చెప్పాలంటే ఆ సమయంలో అరేబియా సముద్రపు నీరు నెత్తురోడింది. అవును, చాలా భయంకరమైన సంఘటన అది. కదా 20 భారీ సాయుధ నౌకలతో వచ్చిన ఒక పోర్చుగీసు నావికుడు తన దారికి అడ్డువచ్చిన స్థానిక నావికుల చేతులు, ముక్కులు, చెవులు కోసి దారుణంగా హింసించాడు. ఆ తెగిన అవయవాలను ఒక పడవలో వేసి స్థానిక రాజుకు బహుమతిగా పంపించాడుగూడా. అసలు ఊహించడానికే భయంగా ఉంది. కేవలం వర్తకం కోసం వచ్చిన ఒక యూరోపియన్ ఇంతటి రాక్షసత్వానికి ఎందుకు పాల్పడ్డాడు? అసలు భారతదేశ చరిత్రలో వలసవాదమంటే కలోనియలిజం అనే మహావిషాదానికి బీజం ఎలా పడింది? ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం ఇదే. కరెక్ట్. అంటే చరిత్రను కేవలం తేదీలు, యుద్ధాలుగా చదివితే అది ఒక మ్యాథ్స్ ఈక్వేషన్లా అనిపిస్తుంది కదా. కానీ దాని వెనుకున్న భౌగోళిక, ఆర్థిక, మతపరమైన ఒత్తిడులను అర్థం చేసుకుంటేనే మనకు అసలు పిక్చర్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ వాస్తవాలు ఎంత సంక్లిష్టమైనవో ఒక చిన్న భౌగోళిక అన్వేషణ ప్రపంచ రూపురేఖలను ఎలా మార్చేసిందో స్పష్టమవుతుంది. సో, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం భారతదేశానికి పోర్చుగీసుల రాక అనే అంశాన్ని ప్రతి కోణంలో డీటెయిల్డ్గా విశ్లేషించడమే ఈనాటి మన డీప్ డైవ్ సెషన్ ముఖ్య ఉద్దేశ్యం. రైట్. ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా అభ్యర్థులకు సులభంగా గుర్పుండేలా కీవర్డ్స్తో ఈ సెషన్ ముందుకు తీసుకెళ్దాం. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ముందుగా అసలు ఐరోపావాసులకు సముద్రం మీదుగా భారతదేశాన్ని చేరుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అప్పటి చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ప్రాచీన కాలం నుండి భారతదేశానికి ఐరోపాకు మధ్య వాణిజ్యమనేది ప్రధానంగా 2 మార్గాల ద్వారా జరిగేది. మొదటిది భూమార్గం. అంటే మన మధ్యాసియా గుండా వెళ్లే సిల్క్ రూట్ కదా? అవును, అదే సిల్క్ రూట్. ఇక రెండవది సముద్ర మరియు భూమార్గం కలిసినది. అంటే ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ మీదుగా సాగే మార్గం. ఓహో, అంటే 2 ఆప్షన్స్ ఉండేవన్నమాట. కరెక్ట్. ఈ మార్గాల ద్వారా భారతీయ సుగంధ ద్రవ్యాలు, పట్టు మరియు క్యాలికో అనబడే ఒక ప్రత్యేకమైన నూలు దుస్తులు ఐరోపాకు ఎగుమతి అయ్యేవి. ఏంటంటే ఇందులో ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలకు, అందులోనూ మిరియాలకు ఐరోపాలో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉండేది. సుగంధ ద్రవ్యాలు అనగానే మనకు బిర్యానీ, వంటకాల రుచి మాత్రమే గుర్తొస్తుంది. కాని 15వ శతాబ్దపు ఐరోపాలో మిరియాలు అంటే కేవలం రుచి కాదు, అది వాళ్ల జీవనమరణ సమస్య అండి. ఎగ్జాక్ట్లీ. ఆ చలికాలం వాతావరణం వాళ్ళకి చాలా పెద్ద ఛాలెంజ్. అవును, ఐరోపాలో శీతాకాలంలో వాతావరణం గడ్డగట్టుకుపోయేంత చల్లగా ఉంటుంది కదా. ఆ సమయంలో పశువులకు మేత దొరకదుగాబట్టి శీతాకాలం రాకముందే పశువులను వధించి ఆ మాంసాన్ని నెలల తరబడి నిల్వ ఉంచాలి. రైట్, ప్రిజర్వేషన్ కోసం. అవును, మాంసం పాడవకుండా నిల్వ ఉంచడానికి, పాడవుతున్న మాంసం వాసన తెలియకుండా తినడానికి మిరియాలు అత్యంత అవసరం. ఆ రోజుల్లో మిరియాలను నల్ల బంగారం లేదా బ్లాక్ గోల్డ్ అని కూడా పిలిచేవారు. కరెక్ట్. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైందండి. ఈ వాణిజ్యమంతా ఐరోపావాసుల చేతుల్లో లేదు. మరి ఎవరి చేతుల్లో ఉండేది? ఏంటంటే తూర్పు దేశాల నుండి వస్తువులను అరబ్ వర్తకులు సేకరించి మధ్యధరా సముద్రం వరకు తీసుకువచ్చేవారు. అక్కడి నుండి ఐరోపా అంతటా ఇటాలియన్ నగర రాజ్యాలైన వెనిస్, జెనోవా వర్తకులు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఓహో, అంటే వీళ్ళు మిడిల్ మెన్ అన్నమాట. అవును. ఈ మధ్యవర్తుల గుత్తాధిపత్యం, అదే మోనోపోలీ వల్ల ₹1 దొరికే వస్తువు ఐరోపా చేరుకునేసరికి ₹100 అయ్యేది. బాబోయ్, 100 రెట్లు పెరిగిపోయేదా? ఇక్కడ వింటున్న అభ్యర్థులు ఒక సంవత్సరాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచ చరిత్రను, గ్లోబల్ ట్రేడ్ యాక్సెస్ను పూర్తిగా మార్చేసిన సంవత్సరం 1453. కరెక్ట్, 1453. ఆ సంవత్సరం ఏం జరిగిందంటే సుల్తాన్ మహమ్మద్ II నాయకత్వంలోని ఒట్టోమన్ టర్కులు బైజాంటైన్ సామ్రాజ్య రాజధాని అయిన కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించారు. అంటే ప్రస్తుత టర్కీలోని ఇస్తాంబుల్ నగరమే కదా ఈ కాన్స్టాంటినోపుల్? అవునండి. ఐరోపాను, ఆసియాను కలిపే ఏకైక ప్రధాన మార్గం ఈ నగరమే. ఆక్రమణ తర్వాత పరిస్థితి ఎలా మారింది? ఆ ముస్లిం పాలకులైన ఒట్టోమన్ టర్కులు క్రైస్తవ ఐరోపా వర్తకులపై భారీగా పన్నులు విధించడం మొదలుపెట్టారు. ఈ దెబ్బతో పశ్చిమ ఐరోపా దేశాలైన పోర్చుగల్, స్పెయిన్ లాంటి రాజ్యాలకు తూర్పు దేశాల వస్తువులు రావడం దాదాపుగా ఆగిపోయింది.
దీని అర్థం చేసుకోవాలంటే మనమొక అనాలజీ వాడొచ్చు. మనం రోజూ ఆఫీస్కి వెళ్లే ఒకే ఒక్క ప్రధాన హైవేని సడన్గా ఒక టోల్ మాఫియా బ్లాక్ చేసి నీ జీతంలో సగం ట్యాక్స్ కడితేనే ఈ రోడ్డు మీద వెళ్ళాలి అని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా భరించలేం. ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. దానికి భయపడి ఇంట్లో కూచోలేము, అలాగని వాళ్లకు అంత పన్ను కట్టలేము. అప్పుడు ఖచ్చితంగా అడవుల గుండా ఒక ఆల్టర్నేట్ రూట్ వెతుక్కుంటాం. ఇక్కడ ఐరోపా దేశాలకు కూడా సరిగ్గా అలే పరిస్థితి ఎదురైంది. ఒట్టోమన్ టర్కులకు పన్నులు కట్టలేక, వెనిస్ వర్తకుల మోసాలు భరించలేక భారతదేశానికి ఒక సురక్షితమైన కొత్త సముద్ర మార్గాన్ని కనుగొనడం వారికి అనివార్యంగా మారింది. అవును, ఆ సమయంలోనే అట్లాంటిక్ మహాసముద్రం అంచున ఉన్న పోర్చుగల్ భౌగోళిక అన్వేషణలకు కేంద్రంగా మారడానికి ఈ భౌగోళిక నిర్బంధమే కారణం. అప్పట్లో పోర్చుగల్ రాజకుమారుడు ప్రిన్స్ హెన్రీ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకే కదా ది నావిగేటర్ అని పేరు? కరెక్ట్, ప్రిన్స్ హెన్రీ ది నావిగేటర్. ఆయన కేవలం డబ్బులివ్వడమే కాకుండా నేరుగా ఒక నావికా విద్యాపీఠాన్ని స్థాపించాడు. అంటే ఒక సేలింగ్ స్కూన్ అన్నమాట. యూరోప్ నలుమూలల నుండి మ్యాప్ మేకర్లను, ఖగోళ శాస్త్రవేత్తలను, నావికులను పిలిపించి పరిశోధనలు చేయించాడు. కానీ సముద్రం మీద వేల కిలోమీటర్ల ప్రయాణించాలంటే అప్పటి పాతకాలపు పడవలతో సాధ్యం కాదు కదా. ఖచ్చితంగా టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వాలి. ఇక్కడే 2-3 ముఖ్యమైన ఆవిష్కరణలు జరిగాయి. అభ్యర్థులు ఇది గుర్తుంచుకోవాలి. రిమెంబర్ దిస్. పోర్చుగీసువారు కారవెల్ అనే సరికొత్త నౌకలను అభివృద్ధి చేశారు. ఈ కారవెల్ నౌకల వెనుకున్న సైన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. కాని ఈ కారవెల్ నౌకలకు త్రిభుజాకారంలో ఉండే లేటీన్ తెరచాపలు ఉంటాయి. దీనివల్ల లాభమేంటంటే నౌక కేవలం గాలి వాటానికే కాకుండా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా అంటే క్రాస్ విండ్స్లో కూడా జిగ్జాగ్గా ప్రయాణించగలదు. ఇది నావికారంగంలో నిజంగా ఒక గేమ్ చేంజర్. కరెక్ట్. నౌకల నిర్మాణంతో పాటు అనంతమైన సముద్రంలో ఎటు వెళ్తున్నామో తెలుసుకోవడానికి దిక్సూచిని విరివిగా వాడటం ప్రారంభించారు. మ్యారినర్స్ కంపస్ అంటాం కదా. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన పరికరం ఆస్ట్రోలేబ్. ఆస్ట్రోలేబ్ అంటే భూమధ్యరేఖకు మనం ఎంత దూరంలో ఉన్నామనేది, అనగా అక్షాంశాలను లేదా లాటిట్యూడ్స్ని కొలవడానికి, నక్షత్రాల కోణాన్ని బట్టి లెక్క కట్టే ఒక అడ్వాన్స్డ్ జీపీఎస్ లాంటి పరికరమిది. ఈ టెక్నాలజీ వల్లే వాళ్ల సముద్ర అన్వేషణ సాధ్యమైంది. వావ్! అప్పట్లోనే జీపీఎస్ లాంటి టెక్నాలజీ వాడారన్నమాట. ఈ టెక్నాలజీతో మొట్టమొదటి భారీ ప్రయత్నం 1487లో జరిగింది. అభ్యర్థులు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. 1487. అవును, అప్పటి పోర్చుగల్ రాజు జాన్ II ఆదేశాలతో బార్థొలొమ్యూ డయాస్ అనే నావికుడు బయల్దేరాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఆ బార్థోలొమ్యూ డయాస్ ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా దక్షిణ అంచుకు చేరుకున్నాడు. అక్కడ సముద్రం చాలా భయంకరంగా ఉండటం, విపరీతమైన తుఫాన్లు రావడం వల్ల ఆ ప్రాంతానికి కేప్ ఆఫ్ స్టార్మ్స్ అంటే తుఫానుల అంచు అని పేరు పెట్టాడు. కాని ఆ తుఫాన్ల దాటికి తట్టుకోలేక డయాస్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే పోర్చుగల్ రాజు ఆ ప్రాంతం పేరును మార్చాడండి. దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఆశాంతరీపమని నామకరణం చేశాడు. ఎందుకలా మార్చాడు? కేవలం పాజిటివిటీ కోసమా? ఏంటంటే అక్కడి వరకు చేరుకోగలిగాము అంటే దాన్ని దాటి తూర్పు వైపు ప్రయాణిస్తే భారతదేశానికి ఖచ్చితంగా సముద్ర మార్గం దొరుకుతుందనే ఒక బలమైన ఆశ వారికి కలిగింది. అందుకే ఆ పేరు. రైట్. డయాస్ తిరిగొచ్చిన 10 ఏళ్ల తర్వాత ఆ ఆశను నిజం చేయడానికి పోర్చుగల్ నూతన రాజు ఇమాన్యుయెల్ I ఒక భారీ ప్రణాళిక వేశాడు. వాస్కోడగామా అనే ఒక యువ సాహసోపేతమైన నావికుడిని ఎంచుకున్నాడు కదా. అవును, వాస్కోడగామా నాయకత్వంలో 4 నౌకలతో ఈ చారిత్రక యాత్ర సిద్ధమైంది. అభ్యర్థులు ఆ నౌకల పేర్లు కూడా వినాలి. ప్రధాన నౌక షాన్ గాబ్రియల్. ఓకే. రెండవది షాన్ రాఫేల్ కదా. దీనికి వాస్కోడగామా సోదరుడు పౌలో డి గామా కెప్టెన్. కరెక్ట్. ఇక మూడవది బెరియో. మరియు 4వది ఆహార పదార్థాలు నిల్వ చేసే ఒక సప్లై నౌక. మొత్తం 170 మంది సిబ్బందిని ఈ ప్రయాణం కోసం ఎంపిక చేశారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాస్కోడగామా ఎంతటి ప్రాక్టికల్ వ్యక్తి అంటే ఈ 170 మందిలో కొందరు కరుడుగట్టిన నేరస్తులు, ఉరిశిక్ష పడిన క్రిమినల్స్ కూడా ఉన్నారు. వాళ్లను డెగ్రెడాడోస్ అని పిలిచేవారు. అవును, ఇదొక విచిత్రమైన స్ట్రాటజీ అండి. అసలు ఈ ప్రయాణంలో క్రిమినల్స్ను ఎందుకు తీసుకెళ్లారు అంటారు? ఎందుకంటే అప్పట్లో సముద్ర ప్రయాణమంటే వన్ వే టికెట్ లాంటిదే.
ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ ఏదైనా కొత్త దీవిలో అడుగు పెట్టాల్సి వస్తే అక్కడ విషజ్వరాలుండొచ్చు, లేదా స్థానికులు నరమాంసభక్షకులు కావచ్చు. ఓహో, అంటే రిస్క్ టెస్ట్ చేయడానికన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ముందుగా ఈ క్రిమినల్స్ను దించి రిస్క్ చెక్ చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లను బలిపశువులుగా వాడటానికి తీసుకెళ్లారు. అబ్బా! ఎంత ప్లానింగ్ అసలు! ఆ భయంకరమైన ప్రయాణం 1497 జులై 8వ తేదీన పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి మొదలైంది. వీళ్ళు డయాస్ వెళ్ళినట్లు ఆఫ్రికా తీరం వెంబడి వెళ్లకుండా దారి మళ్లారు. అవును, అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలోకి వెళ్లి ఒక పెద్ద వలయం లాంటి మార్గంలో ప్రయాణించారు. దీన్ని భౌగోళిక పరిభాషలో వోల్టా డోమార్ అంటారు. ఈ వోల్టాడో మార్ వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, సముద్రం మధ్యలో వీచే ట్రేడ్ విండ్స్. తీరం వెంబడి వెళ్తే ఎదురుగాలి వల్ల నౌకలు వేగంగా వెళ్లలేవు. అదే మహాసముద్రం మధ్యలోకి వెళ్తే అక్కడ వీచే బలమైన గాలుల సహాయంతో నౌకలు చాలా వేగంగా దూసుకుపోతాయి. కరెక్ట్. కానీ దీనివల్ల వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే, ఆ వాస్కోడుగామా బృందానికి దాదాపు 3 నెలల పాటు కనుచూపు మేరలో ఒక్క భూభాగం కూడా కనిపించలేదు. కేవలం నీరు, ఆకాశం మాత్రమే. వామ్మో! 3 నెలల పాటు ల్యాండ్ చూడకపోవడమంటే ఆ నావికులు పడిన మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. చివరికి ఎలాగోలా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి మొజాంబిక్, మొంబాసా, మీదుగా మలింది అనే తూర్పు ఆఫ్రికా రేవు పట్టణానికి చేరుకున్నారు. ఆ మలింది దగ్గరే ప్రపంచ చరిత్రను మార్చేసిన ఒక అతిపెద్ద ఇంటర్సెక్షన్ పాయింట్ జరిగింది. అక్కడ వాస్కోడుగామాకు ఒక లోకల్ గైడ్ దొరికాడు. అతని పేరు అహ్మద్ ఇబ్న్ మాజిద్. కొన్ని ఆధారాల ప్రకారం ఇతన్ని కంజీమాలం అనే గుజరాతీ నావికుడుగా కూడా చెప్తారు. రైట్. ఇతనికి హిందూ మహాసముద్రపు గాలుల గురించి అద్భుతమైన అవగాహన ఉంది. అభ్యర్థులకు ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి విద్యార్థి ఈ తేదీని గుర్తుంచుకోవాలి. అవును, ఏ తేదీ అయితే ప్రపంచ భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసిందో అదే ఈ తేదీ. అహ్మద్ ఇబ్న్ మాజిద్ సహాయంతో నైరుతి ఋతుభవనాలను అంచనా వేసి వాళ్లు కేవలం 23 రోజుల్లోనే అరేబియా సముద్రాన్ని దాటారు. ఎగ్జాక్ట్లీ. మే 20, 1498న వాస్కోడగామా బృందం కేరళలోని కాలికట్ సమీపంలో ఉన్న కప్పాడనే గ్రామం వద్దకు చేరుకుంది. అప్పటి కాలికట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు జామోరిన్. ఆయన అసలు బిరుదు సముద్రి రాజా. జామోరిన్ చాలా గొప్పగా వాళ్లను రిసీవ్ చేసుకున్నాడు కదా. సాంప్రదాయ భారతీయ మర్యాదలతో ఈ యూరోపియన్లకు ఘనస్వాగతం పలికాడు. వాళ్లను తన దర్బారుకు ఆహ్వానించాడు కూడా. కాని ఏంటంటే ఆ సంబంధాలు మొదటి మీటింగ్లోనే దెబ్బతిన్నాయి. దానికి కారణం వాస్కోడగామా తన పోర్చుగల్ రాజు తరపున తెచ్చిన బహుమతులే కదా. అసలు కాలికట్ అనేది అప్పటికే ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రేడ్ హబ్. అక్కడ వీధుల్లో బంగారం, వెండి, కెంపులు రాసులు పోసి అమ్మేవారు. అలాంటి రాజుకు వాస్కోడగామ ఏమిచ్చాడో తెలుసా? ఆ చౌకబారు బహుమతులే కదా. అవునండి. కొన్ని సాధారణ బట్టలు, 6 టోపీలు, కాస్త చక్కెర, 2 తేనెపీపాలు. అసలీ చౌకబారు బహుమతులు చూసి జామోరిన్ మరియు ఆయన సభాసదులు తీవ్రంగా అవమానపడ్డారు. మీ రాజు ఇంత పేదవాడా అని వ్యంగ్యంగా అడిగారు కూడా. దీనికి తోడు శతాబ్దాలుగా కాలికట్లో వ్యాపారం చేస్తున్న అరబ్ వర్తకులు ఈ కొత్త యూరోపియన్ల రాకను జీర్ణించుకోలేకపోయారు. పోర్చుగీసు వారిక్కడ సెటిల్ అయితే తమ బిజినెస్ సామ్రాజ్యం కూలిపోతుందని వారికి తెలుసు. అవునుగదా, కాంపిటీషన్ వస్తుందని భయం. కరెక్ట్. అందుకే వారు జామోరిన్ దగ్గరికి వెళ్లి, వీరు వర్తకులు కారు, వీళ్ల దగ్గర ఎలాంటి విలువైన వస్తువులు లేవు, వీరు సముద్రపు దొంగలు అంటే పైరట్స్, మన దేశ సంపదను దోచుకోవడానికి వచ్చారు అని నూరిపోశారు. దాంతో ఘర్షణ వాతావరణం మొదలైంది. వాస్కోడగామాను అరెస్టు చేసేదాకా పరిస్థితి వెళ్ళిందప్పట్లో. అయినా సరే ఎలాగోలా అనేక ఇబ్బందుల మధ్య వాస్కోడగామా తను తెచ్చిన వస్తువులను అమ్మి స్థానిక మిరియాలు, సుగంధద్రవ్యాలు కొనుగోలు చేసి 1498 ఆగస్టులో తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తిరుగు ప్రయాణం కూడా ఏమాత్రం ఈజీగా సాగలేదండి. అవును, వచ్చేటప్పుడు ఋతుపవనాలు వాళ్లకు సహకరించాయి. కాని వెళ్లేటప్పుడు ఋతుపవనాలకు వ్యతిరేకంగా ప్రయాణించడం వల్ల 3 నెలల పాటు సముద్రంలో చిక్కుకుపోయారు. పడవల్లో ఫ్రెష్ ఫుడ్ లేదు కదా, దాంతో సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ వ్యాధి వ్యాపించింది. అవునండి. నావికుల దంతాలు ఊడిపోయి చిగుర్ల నుండి రక్తం కారుతూ కళ్లముందే సగం మంది సిబ్బంది పిట్టల్లా రాలిపోయారు. అందులో వాస్కోడగామా స్వంత సోదరుడు పౌలో డిగామా కూడా ఉన్నాడు. నిజంగా భయంకరమైన పరిస్థితి. ఆ 170 మందిలో
కేవలం 54 మంది మాత్రమే ప్రాణాలతో 1499లో లిస్బన్ చేరుకున్నారు. కానీ వాళ్లు తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు యూరప్ మార్కెట్లో అమ్మినప్పుడు జరిగిన విషయం అప్పటికే ఉన్న ఆర్థిక సమీకరణాలన్నింటినీ తలకిందులు చేసింది. ఖచ్చితంగా. సగం ప్రాణాలు కోల్పోయినా, నౌకలు ధ్వంసమైనా, ఆ యాత్రకు పెట్టిన మొత్తం ఖర్చు తీసేయగా వాస్కోడగామాకు ఏకంగా 60 రెట్లు లాభమొచ్చింది. అంటే 60 టైమ్స్ ప్రాఫిట్. ఇది ఆ కాలంలో మామూలు విషయం కాదు గదా. అసలు దీని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ రోజుల్లో ఒక స్పేస్ ఏజెన్సీ మార్స్ మీదికి మనుషులను పంపిస్తే అక్కడ సగం మంది చనిపోయినా సరే, తిరిగి వచ్చిన వాళ్లు మార్స్ మీద దొరికే అత్యంత ఖరీదైన ఖనిజాలను తీసుకొస్తే ఆ ఒక్క ట్రిప్తో దేశం మొత్తం ఎంత ధనిక దేశంగా మారుతుందో అప్పట్లో ఆ 60 రెట్లు లాభం అంతకంటే పెద్ద సంచలనం సృష్టించింది. పర్ఫెక్ట్ ఎనాలజీ అండి. ఈ లాభాలు చూశాకే పోర్చుగల్ ప్రభుత్వానికి భారతదేశం మీద వ్యామోహం పెరిగిపోయింది. ఇది కేవలం వర్తకం కాదు, ఒక బంగారు గని అని వాళ్లకర్థమైంది. అవును. ఇక అప్పట్నది సాధారణ వర్తకులను కాకుండా భారీ సైన్యాన్ని, ఆయుధాలను పంపడం మొదలుపెట్టింది పోర్చుగల్. దానికి బెస్ట్ ఉదాహరణే 15వ వందల వచ్చిన పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ యాత్ర. 1200 మంది సాయుధ సైనికులతో 13 భారీ నౌకలతో బయలుదేరాడు కదా. అవును. దారిలో సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పిపోయి సౌత్ అమెరికాకు వెళ్లి అనుకోకుండా బ్రెజిల్ దేశాన్ని కనుక్కున్నాడు కాబ్రాల్. ఆ తర్వాత కాలికట్ చేరుకుని జామోరిన్తో ఒప్పందం చేసుకుని మొదటి ఫ్యాక్టరీ కట్టాడు. ఫ్యాక్టరీ అంటే వస్తువులు ఉత్పత్తి చేసేది కాదు, వస్తువులను భద్రపరుచుకునే ఒక గోదాం లాంటిది. రైట్, వేర్ హౌస్ అన్నమాట. కాని అక్కడ కూడా గొడవలయ్యాయి కదా. కరెక్ట్. అరబులకు పోర్చుగీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 50 మంది పోర్చుగీస్ వారు చనిపోయారు. దానికి ప్రతీకారంగా కాబ్రాల్ తన క్రూరత్వాన్ని చూపించాడు. కాలికట్ రేవుపై అమాయక ప్రజలపై ఫిరంగులతో బాంబుల వర్షం కురిపించాడు. అప్పట్నుండి కాలికట్ను శత్రువుగా ప్రకటించి వాళ్లకు బద్ధశత్రువులైన కొచ్చిన్ మరియు కన్ననూరు పాలకులతో స్నేహం చేశాడు కదా. అవునండి. అయితే వాస్కోడగామా రెండవ యాత్ర మనమీ సెషన్ ప్రారంభంలో మాట్లాడుకున్నట్లు 1502లో జరిగింది కదా. అది భారతీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఖచ్చితంగా. ఈసారి 20 సాయుధ నౌకలతో వచ్చిన వాస్కోడగామా వర్తకుడిలా కాకుండా ఒక నియంతలా వ్యవహరించాడు. జామోరిన్తో ముస్లిం వర్తకులందర్నీ తరిమేయాలని డిమాండ్ చేసి ఆయన ఒప్పుకోకపోవడంతో అమానుషంగా నావికుల చేతులు, ముక్కులు కోసి తన రాక్షసానందం పొందాడు. నిజంగా అత్యంత క్రూరమైన చర్య అది. అవునండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన పాయింటేంటంటే, స్థానిక రాజుల మధ్య ఉన్న గొడవలను వాడుకుని పోర్చుగీసులు భారతదేశంలో తమ మొదటి కోటను అంటే ఫోర్ట్ను 1503లో కొచిన్లో నిర్మించారు. ఆ తర్వాత 1505లో కన్ననూర్లో రెండవ కోట నిర్మించారు. ఇక్కడ్నించే వాళ్ల స్థావరాలు బలపడ్డాయి. రైట్. ఇక్కడ వరకు మనం జరిగింది అంటే వాట్ హ్యాపెండ్ అనే చరిత్ర చూశాం. కానీ ఒక అనలిస్ట్గా పరీక్షల కోణంలో మనం దీనికి ఒక 360 డిగ్రీల విశ్లేషణ చేయాలి. ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ది బిగ్గర్ పిక్చర్, అసలు వేలాది కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన గుప్పెడు మంది యూరోపియన్లు మన దేశంలోని సువిశాల సామ్రాజ్యాలను ఎలా శాసించగలిగారు? వివిధ కోణాల్లో ఈ పరిణామాలను విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఈ పాయింట్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. రాజకీయంగా, మిలిటరీ కోణంలో చూసుకుంటే వాళ్లు ఎలా సక్సెస్ అయ్యారు? మన రాజుల దగ్గర ఏనుగులు, గుర్రాలు, లక్షలాది మంది సైనికులున్నారు కదా. మన రాజుల దగ్గర బలమైన భూసైన్యం ఉన్నమాట వాస్తవమేండి. కాని వాళ్ల దగ్గర ఏమాత్రం లేని నౌకాదళం లేదా నేవీ. అప్పటి రాజకీయ పరిస్థితులు గమనిస్తే ఉత్తరాన ఉన్న ఢిల్లీ సుల్తానులు అంటే లోడీ వంశం బలహీనపడ్డారు. దక్షిణాన ఉన్న బహమనీ సామ్రాజ్యం చీలిపోయి అంతర్గత యుద్ధాల్లో ఉంది. అవును, అదొక రాజకీయ అడ్వాంటేజ్ వాళ్లకి. ఏంటంటే పశ్చిమ తీరంలో కాలికట్, కొచ్చిన్ లాంటి రాజ్యాల మధ్య శత్రుత్వం కూడా వాళ్లకు బాగా కలిసొచ్చింది. అప్పటి వరకు సముద్రం మీద వ్యాపారం చేస్తున్న అరబ్బుల నౌకల్లో కేవలం వస్తువులు మాత్రమే ఉండేవి, ఆయుధాలుండేవి కావు. కాని పోర్చుగీసుల నౌకలు ఫ్లోటింగ్ ఫోర్ట్రసెస్ అంటే తేలియాడే కోటల్లాంటివి. ఓహో, నావల్ ఆర్టిలరీ అన్నమాట. కరెక్ట్. వారి నౌకలపై ఉన్న అధునాతన ఫిరంగుల ముందు భారతీయ రాజులు కాని, అరబ్బు వర్తకులు కాని సముద్రం మీద నిలబడలేకపోయారు. వాళ్లు బ్లూ వాటర్ పాలసీ ద్వారా సముద్రంపై ఆధిపత్యం సాధించారు. దాట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. సముద్రం వాళ్ల గుప్పెట్లోకి వెళ్లిపోవడం వల్లే ఆర్థిక కోణంలో ఐరోపా ముఖచిత్రం మారిపోయింది. శతాబ్దాలుగా వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న మధ్యధరా సముద్రం తన ప్రాధాన్యతను కోల్పోయింది. అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం మెయిన్ వాణిజ్య హైవేలుగా మారిపోయాయి కదా. ఎగ్జాక్ట్లీ అండి.
పోర్చుగల్ రాజధాని లిస్బన్ ఐరోపాకే అత్యంత ధనిక నగరంగా మారింది. కానీ దీనికి రివర్స్లో భారతదేశ సంపద ఐరోపాకు తరలిపోవటానికి అంటే వెల్త్ డ్రెయిన్కి, మన ఆర్థిక పతనానికి పునాది పడింది ఇక్కడే కదా. అవును. ఇక భౌగోళిక కోణంలో చూస్తే శతాబ్దాల పాటు చీకటి ఖండంగా ఉన్న ఆఫ్రికా తీరప్రాంత పటాలు, హిందూ మహాసముద్రం మరియు ఋతుపవనాల గమనం మీద యూరప్ వాళ్లకు ఒక సైంటిఫిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. ప్రపంచం ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం మొదలైందిక్కడ్నుండే. అయితే ఇన్ని యుద్ధాలు, దోపిడీల మధ్యలో సామాజిక మరియు సాంస్కృతిక కోణంలో ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. మనం ఇప్పుడు ఎంతో ఇష్టంగా తినే ఆంధ్ర స్పైసీ బిర్యానీలు, పప్పు టమాటా, ఆలూ కుర్మా ఇవన్నీ 1498కి ముందు భారతదేశంలో లేవు అని చెప్తే ఎవరూ నమ్మరు కదా. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. అవును, ఇవన్నీ మన దేశానికి పరిచయం చేసింది పోర్చుగీస్ వారే. వాళ్లు దక్షిణ అమెరికా, ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో తిరిగి అనేక కొత్త పంటలను భారతదేశానికి తీసుకొచ్చారు. రిమెంబర్ దిస్. అభ్యర్థులు వీటికి ఒక లిస్ట్ రాసుకోండి, స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, చెప్పండి. 1 పొగాకు, టొబాకో. 2 మిరపకాయ, చిల్లీ. అవును, అప్పటివరకు మనకు కేవలం మిరియాల కారమే తెలుసు. 3 బంగాళదుంప, పొటాటో. 4 టమోటా. 5 మొక్కజొన్న, మేజ్. 6 జీడిపప్పు, క్యాష్యూ. 7 జామ, గువావా. 8 అనాస అంటే పైనాపిల్ మరియు బొప్పాయి. మన ఆహారపు అలవాట్లు వాళ్ల రాకతోనే పూర్తిగా మారిపోయాయి. నిజంగా ఈ లిస్ట్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వాణిజ్య, భౌగోళిక, సాంస్కృతిక కోణాలతో పాటు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడని మరో ప్రధాన కోణమేంటంటే మతపరమైన కోణం. అవును కదా, వాళ్లు క్రూసేడర్ల మనస్తత్వంతో వచ్చారు. కరెక్ట్. పోర్చుగీస్ వారు కేవలం వర్తకులు కారు. వాళ్ల నినాదం స్పష్టంగా ఒకటే ఉండేది: సుగంధ ద్రవ్యాలు మరియు క్రైస్తవులు, స్పైసెస్ అండ్ క్రిస్టియన్స్. అంటే ఇస్లాం వర్తకుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, కాథలిక్ క్రైస్తవ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం వారి ప్రధాన లక్ష్యంగా ఉండేది. రైట్. ఈ డీప్ డైవ్ సెషన్లో మనం చరిత్రను చాలా లోతుగా విశ్లేషించాం. ముగించే ముందు అభ్యర్థుల కోసం ఒకసారి కీవర్డ్స్తో క్విక్ రివిజన్ చేద్దాం. మైండ్లో ఫాస్ట్గా రీక్యాప్ చేసుకోండి. 1453 కాన్స్టాంటినోపల్ పతనం, టర్కుల ఆక్రమణ. ప్రిన్స్ హెన్రీ నావికా విద్యాపీఠం స్థాపించిన పోర్చుగల్ యువరాజు, ది నావిగేటర్. బార్థలోమ్యూ డయాస్ 1487లో ఆఫ్రికా దక్షిణ అంచు కేప్ ఆఫ్ గుడ్ హోప్ కనుగొన్నాడు. వాస్కోడగామా కప్పాడ్ చేరుకున్న చారిత్రక తేదీ 1498 మే 20. దారిచూపిన గైడ్ మలింది వద్ద అహ్మద్ ఇబ్న్ మాజిద్, అప్పటి స్థానిక రాజు, సముద్రి రాజా అని పిలువబడే జామోరిన్. తిరుగు ప్రయాణంలో వచ్చిన లాభం 60 రెట్లు. వాళ్లు పరిచయం చేసిన కొత్త పంటలు మిరప, టమోటా, బంగాళాదుంప, పొగాకు, జీడిపప్పు తదితరాలు. మొదటి కోటలు కొచిన్ 1503, కన్ననూర్ 1505. ఏంటంటే ఈ విశ్లేషణను ఒక క్రమంలో కనెక్ట్ చేసుకుంటే సముద్ర యుగానికి, ఓషియానిక్ ఎరాకి పోర్చుగీసు వారు ఎలా తెరలేపారో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత డచ్ వారు, ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు అదే సముద్ర మార్గం గుండా వచ్చి చివరికి వలసవాదం అనగా కొలోనియలిజం అనే మహావృక్షంగా ఎదగడానికి బీజం పడింది ఖచ్చితంగా ఈ ఘట్టంతోనే కలా. 100% అండి. ఇదండి పోర్చుగీసుల రాక వెనుకున్న అసలు కథ. సెషన్ ముగించే ముందు వినేవారందరికీ ఒక ప్రొవోకేటివ్ థాట్, ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒకవేళ 1498లో జామోరిన్ వద్ద కానీ లేదా అప్పటి మన భారతీయ రాజుల వద్ద కానీ కేవలం భూసైన్యమే కాకుండా సముద్రంపై పోరాడే శక్తివంతమైన బ్లూవాటర్ నౌకాదళం, నౌకలపై భారీ ఫిరంగులు ఉండి ఉంటే, ఆ గుప్పెడు మంది పోర్చుగీసు నౌకలను సముద్రంలోనే నిలువరించి ఉంటే అసలు భారతదేశంలో వలసవాదం మొదలయ్యేదా? మన చరిత్ర మరోలా ఉండేదా? ఈ ప్రశ్నను మీరే విశ్లేషించుకోండి. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. గ్లోబల్ ఎంపైర్ ఫర్ 450 years. అది కూడా పెద్దగా భూమిని ఆక్రమించకుండా. అంటే వినడానికి కొంచెం ఇంపాసిబుల్గా అనిపిస్తుంది కదా. అవును, సాధారణంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఐరోపా శక్తి అనగానే మనకు వెంటనే బ్రిటిష్ వాళ్ళు గుర్తుకొస్తారు. రైట్. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాలకు రాష్ట్రాలు ఆక్రమించారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ.
కాని మన దేశంలోకి మొట్టమొదట అడుగుపెట్టి అతి సుదీర్ఘకాలం అంటే 1498 నుంచి 1961 వరకు ఇక్కడే ఉన్న ఆ మొదటి ఐరోపా శక్తి వ్యూహం అది పూర్తిగా భిన్నమైనది. సో లర్నర్స్, ఈరోజు మనం పోర్చుగీస్ సామ్రాజ్యం అంటే అధికారికంగా ఎస్టాడో డా ఇండియా అని పిలిచేవారి అడ్మినిస్ట్రేషన్పై ఒక డీప్ డైవ్ చేద్దాం. ఇది కేవలం హిస్టరీ మాత్రమే కాదు, అద్భుతమైన పవర్, పాలిటిక్స్ అండ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఫ్యాసినేటింగ్ విషయం ఒకటుంది. లైక్ వలస పాలన అంటే కొలోనియలిజం అనగానే ఒక దేశాన్ని ఆక్రమించుకొని భూమిని పాలించడం అనుకుంటాం. జనరల్గా అందరూ అనుకునేది అదే కదా. అవును. కాని పోర్చుగీస్ వారి నమూనా అది కాదు. ఈ ఎస్టాడో డా ఇండియా అనేది కేవలం భూభాగం కాదు, ఇదొక సముద్ర ఆధిపత్యం. అంటే వాణిజ్య ఏకస్వామ్యం. సింపుల్గా చెప్పాలంటే ట్రేడ్ మోనోపోలీ. ఓ, ట్రేడ్ మోనోపోలీ. దానికి మతపరమైన ఆశయాలు కూడా తోడయ్యాయి. టెక్నికల్గా చెప్పాలంటే ఇదొక వికేంద్రీకృత డీసెంట్రలైజ్డ్ సైనిక వలస పాలన. సో ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి నోట్ చేసుకోండి. వలస పాలన అనగానే భూమిని ఆక్రమించడం అనుకుంటాం, కానీ పోర్చుగీస్ వారిది సముద్ర ఆధిపత్యం. రిమెంబర్ దిస్. భూమి మీద కంటే నీటి మీద, సముద్ర మార్గాల మీద వారికి కంట్రోల్ ఎక్కువ ఉండేది. అబ్సల్యూట్లీ. సముద్రమే వాళ్ల మెయిన్ టార్గెట్. ఇట్స్ లైక్ రూలింగ్ ద హైవేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సిటీస్ అన్నమాట. సరే, మరి ఈ విశాలమైన సముద్ర సామ్రాజ్యాన్ని వాళ్ళు అసలు ఎలా కంట్రోల్ చేశారు అంటే, లిస్బన్లోని రాజు కూర్చొని అక్కడ గోవాలో ఉన్న అధికారులతో పవర్ ఎలా బ్యాలెన్స్ చేసేవాడు? సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్కొస్తే ఇందులో ప్రధానంగా 4 అంగాలు కనిపిస్తున్నాయి. అవును. పోర్చుగల్ రాజధాని లిస్బన్లో రాజున్నప్పటికీ 6 నెలల సముద్ర ప్రయాణం దూరంలో ఉన్న ఇండియాలో రోజువారీ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక బలమైన ప్రతినిధి కావాలి కదా. రైట్, ఒక లోకల్ హెడ్ లాగా. ఆయనే వైస్రాయ్ లేదా గవర్నర్. భారతదేశంలో మరియు హిందూ మహాసముద్రంలో పోర్చుగీస్ రాజ్యానికి ఇతనే సర్వాధికారి. శాంతి భద్రతలు, యుద్ధ ప్రకటనలు, ఇతర రాజులతో సంధి ఒప్పందాలు ఇవన్నీ పూర్తిగా ఇతని కంట్రోల్లోనే ఉండేవి. వెయిట్, నాకిక్కడ ఒక చిన్న డౌట్ వస్తోంది. ఈ వైస్రాయ్కి మిలిటరీ పవర్, పొలిటికల్ పవర్ అన్నీ ఇచ్చేశారు. మరి ఇతని పదవీకాలం టెన్యూర్ చూస్తే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. అవును, కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ లర్నర్స్. వైస్రాయ్ పదవీకాలం కేవలం 3 సంవత్సరాలు. కాని లాజికల్గా ఆలోచిస్తే ఒక వ్యక్తికి అంత పవర్ ఇచ్చి సిస్టమ్ అర్థం చేసుకునే లోపే ఎందుకు తీసేసేవారు? లాంగ్ టర్మ్ ప్లానింగ్ దెబ్బతింటుంది కదా. దెబ్బతింటుంది, నిజమే. కానీ లిస్బన్ రాజుకి ఆ లాంగ్ టర్మ్ ప్లానింగ్ కంటే వేరే భయం ఎక్కువుండేది. ఏంటది? ఏ అధికారి కూడా ఇండియాలో ఒక బలీయమైన శక్తిగా ఎదిగిపోయి సొంతంగా సైన్యాన్ని కూడగట్టు అని ఫైనల్గా రాజుకే వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకూడదు అనేది వాళ్ల ఉద్దేశ్యం. సింపుల్గా చెప్పాలంటే ఓవర్ నైట్లో ఎవరూ ఇండిపెండెంట్ కింగ్ అయిపోకూడదు. వావ్, దట్ మేక్స్ సెన్స్. అంటే కంప్లీట్ పవర్ ఇచ్చారు, కానీ టైం ఇవ్వలేదు. ఇక రెండవ అంగం కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే కన్సెలో డో ఎస్టాడో. ఇదొక సలహా మండలి లేదా అడ్వైజరీ కౌన్సిల్ కదా. అవును. ఇందులో గోవా ఆర్చ్ బిషప్, ముఖ్యమైన సైనిక కమాండర్లు సభ్యులుగా ఉండేవారు. అంటే వైస్రాయ్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోకుండా వీరు సలహాలిచ్చేవారు, రైట్? ఎగ్జాక్ట్లీ. టెక్నికల్గా ఇది సలహా మండలి అయినప్పటికీ వ్యూహాత్మక మరియు మతపరమైన విషయాలలో వైస్రాయ్ ఖచ్చితంగా ఈ కౌన్సిల్ మాట వినాల్సిందే. ఓకే. ఇక మూడవ అధికారి చాలా ఇంట్రెస్టింగ్. ఇతని పేరు వెదోర్దా ఫాజెందా. ఇతను సూపరింటెండెంట్ ఆఫ్ ఫైనాన్సెస్, అంటే సామ్రాజ్యం యొక్క ఆదాయ వ్యయాలు, వాణిజ్య సుంకాలు, ఆయుధశాలల నిర్వహణ అన్నీ ఇతని కంట్రోల్లోనే ఉంటాయి. ఆహా, సో వైస్రాయ్ దగ్గర సైన్యం ఉంటే ఖజానా తాళాలు ఈ వెదోర్దా ఫాజెందా దగ్గర ఉండేవన్నమాట. ఒక రకంగా ఇది వైస్రాయ్కి తెలియకుండా లిస్బన్ రాజుకి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే ఒక ఇంటర్నల్ ఆడిటర్ లాంటి పదవి. అదే కదా. అద్భుతమైన చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్. ఆ రోజుల్లోనే ఎంత విజనరీగా ప్లాన్ చేశారు. ఇక సెంట్రల్ లెవెల్లో 4వ అంగం మెజాడోరెలాకో. ఇది గోవా కేంద్రంగా పనిచేసే అత్యున్నత న్యాయస్థానం, లైక్ హైకోర్ట్. అవును, పౌరుల సివిల్, క్రిమినల్ కేసులన్నీ పోర్చుగల్ చట్టాల ప్రకారం ఇక్కడే విచారించేవారు. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా క్లియర్గా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం ప్రాంతీయ మరియు స్థానిక పరిపాలన అంటే రీజనల్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్కి వద్దాం. రైట్, వాళ్ళు ఇండియా మొత్తం ఆక్రమించలేదు కాబట్టి. అవును, ఇందాక మనం చెప్పుకున్నట్లు వాళ్ళొక పెద్ద అఖండ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యలేదు.
ఆక్రమించినవి కేవలం తీర ప్రాంతాలు మాత్రమే. మ్యాప్ మీద చూస్తే ఒక దారంలో గుచ్చిన పూసల్లా ఉంటాయి వాళ్ల కోటలు. వాటిని ఎలా మేనేజ్ చేశారు? దానికి ఆన్సర్ కెప్టెన్సీ వ్యవస్థ. ఈ తీర ప్రాంతాలైన దియు, దమన్, బసేన్, కొచ్చిన్ ఇలా ఒక్కొక్క ముఖ్యమైన ప్రాంతాన్ని ఒక కెప్టెన్సీగా మార్చారు. దీనికి అధిపతిని కెప్టెన్ లేదా ఫ్యాక్టర్ అనేవారు. కరెక్ట్. ఆ లోకల్ కోటల రక్షణ, అక్కడ జరిగే డైలీ వాణిజ్యం మొత్తం వీరి బాధ్యతే. మరి వాళ్లపైన కంట్రోల్ ఎలా ఉండేది? క్యాప్టెన్లపైన సెంట్రల్ కంట్రోల్ ఉన్నప్పటికీ దానికి సమాంతరంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇంకో వ్యవస్థను తెచ్చారు. అదే సెనాడోడా కమారా. గోవా, కొచ్చిన్ లాంటి ప్రధాన నగరాల్లో ఇదుండేది. ఓకే. ఇందులో స్థానిక పోర్చుగీస్ ప్రముఖులు, రిచ్ మర్చెంట్స్ సభ్యులుగా ఉండేవారు. లైక్ మన మోడర్న్ మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నమాట. ఖచ్చితంగా. స్థానిక పారిశుద్ధ్యం, మార్కెట్ ధరల నియంత్రణ, లోకల్ ట్యాక్స్ కలెక్షన్ చూసుకునే ఈ వ్యవస్థ అటు లిస్బన్ రాజుకు, ఇటు స్థానిక ప్రజలకు మధ్య బలమైన వారధిగా పనిచేసింది. అంటే వైస్రాయిలు 3 ఏళ్లకోసారి మారిపోతుంటారు కదా? అవును. కానీ ఈ మున్సిపాలిటీలోని స్థానికులు అక్కడే ఉంటారు కాబట్టి ఆ ఎస్టాడోడా ఇండియాకి అసలైన స్టెబిలిటీ తెచ్చింది ఈ సెనాడోడా కమారా వ్యవస్థే. వావ్, ఇది చాలా ప్రాక్టికల్ అప్రోచ్. సో అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ అర్థమైంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా అటెన్షన్ పే చేయాలి. ఎందుకంటే వాణిజ్య విధానాలు, ఎకనామిక్ అండ్ కమర్షియల్ గవర్నెన్స్ అనేది పోర్చుగీస్ హిస్టరీకి హార్ట్ లాంటిది. అవును, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ కార్టాజ్ వ్యవస్థ. ఇదొక నావికా లైసెన్స్ లేదా సముద్రంలో ప్రయాణించడానికి పాస్ అని మన బుక్స్లో చదువుతాం. బట్ ఐ హ్యావ్ టు ఆస్క్, సముద్రం మీద టోల్ గేట్ పెట్టడమేంటి? వినడానికి కొంచెం వింతగా ఉంటుంది. ఇది అచ్చంగా మాఫియా వాళ్లు వసూలు చేసే ప్రొటెక్షన్ మనీలాగుంది కదా. మాకు డబ్బులు కట్టండి లేదంటే మీ ఓడలు ముంచేస్తామన్నట్లు లేదా? లైక్ దిస్ ఇస్ సచ్ ఎ పర్ఫెక్ట్ అనాలజీ. అవును, అది ఖచ్చితంగా లీగలైజ్ చేయబడిన ప్రొటెక్షన్ ర్యాకెట్ లాంటిదే. హిందూ మహాసముద్రంలో ఏ వాణిజ్య నౌక ప్రయాణించాలన్నా, ఆఖరికి అది మొఘల్ చక్రవర్తి అక్బర్ నౌక అయినా సరే, పోర్చుగీస్ వారి దగ్గర ఈ కార్టాజ్ లైసెన్స్ కొనుక్కోవాల్సిందే. అక్బర్ కూడానా? వావ్. అవును. ఆ పాస్ తీసుకోవాలంటే వాళ్లు పెట్టిన 3 రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. లెర్నర్స్, ఈ 3 రూల్స్ చాలా క్రూషియల్. స్టెప్ బై స్టెప్ చూద్దాం. రూల్ నంబర్ 1, పోర్చుగీస్ వారి శత్రువులతో అంటే అరబ్ ముస్లిం రాజ్యాలు లేదా డచ్ వారితో ఎలాంటి వ్యాపారం చేయకూడదు. రైట్. రూల్ నంబర్ 2, మిరియాలు అంటే పెప్పర్ అలాగే ఆయుధాలను ఏ నౌక రవాణా చేయకూడదు. ఇవి వాళ్ల క్రౌన్ మొనోపలి. ఇక రూల్ నంబర్ 3, ప్రతి నౌక తప్పనిసరిగా గోవా లాంటి పోర్చుగీస్ రేవులను సందర్శించి అక్కడ కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. కరెక్ట్. బట్ వై? అసలు మిరియాలు రవాణా చేస్తే వాళ్లకొచ్చిన నష్టమేంటి? ఎందుకంటే అప్పట్లో యూరప్లో మిరియాలకున్న డిమాండ్ అలాంటిది. శీతాకాలంలో మాంసాన్ని నిల్వ ఉంచడానికి పెప్పర్ అనేది అత్యవసరం. దానికి అక్షరాల బంగారంతో సమానమైన రేటుండేది. కాబట్టి ఆ ట్రేడ్లో వేరే ఎవ్వరూ లాభపడకూడదు అనేది వాళ్ల ప్లాన్. సరే, వాళ్లు ప్లాన్ చేసుకున్నారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో అప్పట్లో ఎంతోమంది బలమైన రాజులు, మొఘలులు ఉన్నారు కదా. వాళ్లసలు ఈ పాస్ ఎందుకు కొనాలి? వీళ్ళెవరో సముద్రం మీద నుంచి వచ్చి మాకు ట్యాక్స్ కట్టమంటే లోకల్ కింగ్స్ ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్లు నిలబడలేకపోయారు. ఒకవేళ ఎవరైనా రాజు కార్టాజ్ తీసుకోకుండా సముద్రంలోకి ఓడను పంపిస్తే ఆ నౌకలను పోర్చుగీస్ వారు సముద్రపు దొంగలుగా ముద్రవేసేవారు. ఓ, పైరేట్స్ అని. అవును. అంతేకాదు, నడి సముద్రంలో ఆ నౌకలను ముంచేయడం, సరుకు మొత్తం జప్తు చేయడం, సిబ్బందిని బానిసలుగా అమ్మేయడం చేసేవారు. ఆ భయం, ఆ టెర్రర్ వల్లనే పెద్ద పెద్ద రాజులు కూడా కార్టాజ్ కొనడానికి క్యూ కట్టారు. మైండ్ బ్లోయింగ్. ఆ కార్టాజ్ సిస్టమ్ సక్సెస్ అవడానికి వారి భయమే కారణం. ఇక ట్రేడింగ్ విషయానికొస్తే వీరు తీరం వెంబడి ఫీటోరియాజ్ అనే గిడ్డంగులను నిర్మించారు. కానీ ఇవి కేవలం గోడౌన్స్ మాత్రమే కాదు, బలవర్ధకమైన సైనిక కోటలు. కరెక్ట్. ఈ గిడ్డంగులన్నింటినీ కంట్రోల్ చేస్తూ లిస్బన్లో కాసా డా ఇండియా అనే సంస్థ ఉండేది. ఇదొక అల్టిమేట్ క్లియరింగ్ హౌస్. ఇండియా నుంచి వచ్చే లాభాలన్నీ డైరెక్ట్గా రాజఖజానాకే చేరేలా ఇది చూసుకునేది. ఎగ్జాక్ట్లీ. ఇందాక మీరడిగారు కదా, ఆ సముద్రపు భయాన్ని వాళ్లు ఎలా మెయింటైన్ చేశారు అని. దానికి ఆన్సర్ వారి సైనిక మరియు నౌకాదళ పరిపాలన. మిలిటరీ అండ్ నేవల్ అడ్మినిస్ట్రేషన్. అవును.
హిందూ మహాసముద్రంలో నిరంతరం గస్తీ తిరిగే భారీ సాయుధ నౌకాదళాలు ఉండేవి. వాటినే ఆర్మదాస్ అని పిలిచేవారు. అండ్ దీంట్లో ఒక బ్రిలియంట్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ ఉంది. అదే రెబేరా దాస్ నౌస్ లేదా గోవాలోని రాయల్ ఆర్సెనల్స్. ఆహా, గోవాలోని నౌకా నిర్మాణ కేంద్రాలు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది లర్నర్స్. ఐరోపా వాళ్ళు ఎప్పుడు వాళ్ల దేశంలో ఓక్ చెక్కతో ఓడలు కట్టేవారు. కాని గోవాలో మాత్రం వాళ్ళు స్థానిక టేకు కలపను అంటే టేక్వుడ్ని వాడారు. అవును, టేకు కలప. రిమెంబర్ దిస్. ఇది చాలా సింపుల్ ఫ్యాక్ట్ లాగా కనిపిస్తుంది, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తారు. టేకు కలప వాడడం వెనుక అంత స్పెషాలిటీ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యూరోపియన్ ఓక్వుడ్ అనేది గట్టిగానే ఉంటుంది గాని శత్రువుల ఫిరంగిగుండు తగిలినప్పుడు అది ముక్కలు ముక్కలుగా పగిలిపోయి ఆ స్ప్లింటర్స్ ఓడలోని వాళ్లకే గుచ్చుకునేది. అవును, చాలా డేంజర్ కదా. కానీ మన ఇండియన్ టేకు కలప చాలా డెన్స్గా ఉంటుంది. సముద్రపు ఉప్పునీటికి అంత త్వరగా కుళ్ళిపోదు. అన్నిటికంటే ముఖ్యం, ఫిరంగిగుండు తగిలినా అది ముక్కలు కాకుండా ఆ ఇంపాక్ట్ని అబ్జార్బ్ చేసుకునేది. సో యూరోపియన్ షిప్ డిజైన్స్కి మన టేకు కలప తోడయ్యేసరికి పోర్చుగీస్ వారి ఓడలు నీటిమీద తేలే కోటల్లా మారిపోయాయి. వావ్! ఆ టెక్నాలజీకి మన మెటీరియల్ తోడైతే వాళ్ళు అన్బీటబుల్ అయిపోయారు. దానికి తోడుగా వారి నావికా ఫిరంగులు. రైట్, ఆర్టిలరీ. భారతీయ నౌకలపై ఉండే చిన్న చిన్న ఫిరంగుల కంటే వేగంగా చాలా ఎక్కువ దూరం కాల్చగలిగే భారీ ఫిరంగులు వాళ్ళ దగ్గర ఉండేవి. సో ఎవరైనా ఎదురు తిరిగితే దూరం నుంచే ఓడను పేల్చేసేవారు. ఖచ్చితంగా. సో సముద్రం మీద వాణిజ్యంలో వాళ్ళేంటి అనేది చూశాం. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్లోకి వెళ్దాం. వలస పాలన అంటే కేవలం వ్యాపారమే కాదు, స్థానిక సమాజంలో కూడా వాళ్ళు చాలా మార్పులు తెచ్చారు. సోషల్ అండ్ రిలీజియస్ పాలసీస్, రైట్? అవును. ఈ సామాజిక మరియు మతపరమైన విధానాల్లో పాజిటివ్స్ ఉన్నాయి, చాలా డార్క్ నెగటివ్స్ కూడా ఉన్నాయి. మనం ఒక యానలిస్ట్ లాగా రెండింటినీ చూద్దాం. ఇందులో మొదటిది కాసడోస్ వ్యవస్థ. రైట్. పోర్చుగీస్ గవర్నర్ అల్ఫాన్సో డి అల్బుకర్క్ ఈ కాసడో సిస్టమ్ని తీసుకొచ్చాడు. అంటే పోర్చుగీస్ సైనికులు మన స్థానిక భారతీయ మహిళలను పెళ్లి చేసుకోవడాన్ని ప్రభుత్వం అఫీషియల్గా ఎంకరేజ్ చేసింది. అలా చేసుకున్నవారిని కాసడోస్ అనేవారు. అవును. కానీ ఎందుకు? ఇది కేవలం సోషల్ పాలసీనా, లేక దీని వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? దీని వెనుక చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. పోర్చుగల్ చాలా చిన్న దేశం, జనాభా తక్కువ. వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేయాలి, కోటలు కాపాడుకోవాలి. ప్రతిసారీ వేల కిలోమీటర్ల దూరం నుంచి సైనికులను పడవల్లో తీసుకురాలేరు కదా. అవును, దానికి చాలా ఖర్చు, ప్రాణనష్టం కూడా. అందుకే స్థానికంగానే నమ్మకమైన ఒక ఇండో పోర్చుగీస్ జనాభాను సృష్టించాలనుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారికి ఉద్యోగాలు, ప్రభుత్వ భూములు ఇచ్చి గోవాలాంటి ప్రాంతాల్లో సెటిల్ చేశారు. అంటే తరతరాలుగా తమకే లాయల్గా ఉంటే ఒక పర్మనెంట్ డెమోగ్రాఫిక్ని క్రియేట్ చేశారన్నమాట. ఇది ఒకవైపు అయితే, మరోవైపు 1580లో ప్రారంభమైన గోవా ఇంక్విజిషన్ అనేది పోర్చుగీస్ పాలనలో ఒక అత్యంత చీకటి అధ్యాయం. అవును, మతపరమైన కఠిన చట్టాల కాలమది. క్రైస్తవ మతంలోకి మారినవారు మళ్లీ పాత ఆచారాలు పాటిస్తున్నారేమో అని విచారించడానికి, కఠినంగా శిక్షించడానికి ఈ విచారణా సంస్థను తెచ్చారు. కేవలం విచారణే కాదు, బహిరంగంగా హిందూ, ముస్లిం పండుగలను నిషేధించారు, దేవాలయాలను ధ్వంసం చేశారు, ఆఖరికి స్థానిక భాషలైన సంస్కృతం, కొంకణి భాషల వాడకంపై కూడా బ్యాన్ విధించారు. మతపరంగా వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఉండేవారు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ హియర్ ఇస్ ద పారాడాక్స్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విచిత్రమైన కాంట్రాస్ట్ ఉంది. ఒకవైపు ఇంత మతపరమైన ఛాందసత్వం, ఇంక్విజిషన్ నడుపుతూనే మరోవైపు అదే అల్బుకెర్క్ గోవా పరిధిలో సతీ సహగమనాన్ని పూర్తిగా నిషేధించాడు. కరెక్ట్. ఇది ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన పాయింట్, అభ్యర్థులు గమనించాలి. భారతదేశం మొత్తం మీద సతీ సహగమనాన్ని బ్రిటిష్ వారు లార్డ్ విలియం బెంటింక్ ద్వారా 1829లో నిషేధించారు. కాని దానికి దాదాపు 300 ఏళ్ల ముందే పోర్చుగీస్ వారు తమ భూభాగంలో దాన్ని బ్యాన్ చేశారు. ఇట్స్ రియలీ ఫ్యాసినేటింగ్. ఒకవైపు గుడులు కూలగొట్టారు, మరోవైపు సతీ సహగమనం లాంటి సామాజిక దురాచారాన్ని ఆపారు. హిస్టరీ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్లో ఉండదు అనడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. సరే, సమాజం గురించి చూశాం. మరి లోకల్గా ఎకానమీ, పన్నుల వసూలు ఎలా జరిగేది? వాళ్ల ల్యాండ్ అండ్ రెవెన్యూ పాలసీస్ ఏంటి?
వాళ్ళక్కడ చాలా తెలివిగా ప్రవర్తించారు. స్థానిక వ్యవసాయ వ్యవస్థలను వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో వాళ్ళు కొమ్మునిదాదేస్ లేదా గాంకారీ అనే పాత వ్యవస్థనే కొనసాగించారు. ఇదొక గ్రామ పంచాయతీలాంటి ఉమ్మడి భూయజమాన్య వ్యవస్థ. లెట్ మీ గెస్. అంటే ఒక ఊళ్ళో రైతులందరూ విడివిడిగా ట్యాక్స్ కట్టకుండా అందరూ కలిసి ఒకేసారి కట్టేయడమా? లైక్ ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి ఒకే కరెంటు బిల్లు కట్టినట్టు. అబ్సల్యూట్లీ. ప్రతి రైతు దగ్గరికి వెళ్లి పన్ను వసూలు చేసే యంత్రాంగం పోర్చుగీస్ వారి దగ్గర లేదు. కాబట్టి గ్రామానికున్న ఉమ్మడి భూమిని రైతులందరూ సాగు చేసుకుని ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ మొత్తాన్ని ఒకేసారి అంటే లంసంగా కట్టేసేవారు. ఓ, మిగిలిన లాభాన్ని వాళ్ళు పంచుకునేవారు కదా. అవును. ఈ కొమ్మునిదాదే సిస్టమ్ వల్ల వ్యవసాయం దెబ్బతినకుండా ప్రభుత్వానికి ప్రతి ఏటా గ్యారంటీగా ఆదాయం వచ్చేది. సింపుల్ అండ్ ఎఫెక్టివ్. అలాగే ఇందాక మనం కాసాడోస్ అని చెప్పుకున్నాం కదా, వారికి లేదా మత సంస్థలకు లీజుకు ఇచ్చిన భూములపై ఒక వార్షిక పన్ను వసూలు చేసేవారు. దాన్ని ఫోరోస్ అని పిలిచేవారు. లర్నర్స్ జస్ట్ రిమెంబర్ ద టర్మ్ ఫోరోస్ అంటే లీజ్ భూములపై కట్టే పన్ను. కరెక్ట్. ఇక మనం ఈ డీప్ డైవ్లో మరొక క్రూషియల్ సెక్షన్లోకొచ్చేశాం. ఆధునిక భారతదేశంపై పోర్చుగీస్ వారి సాంకేతిక మరియు సాంస్కృతిక ప్రభావం. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఏరియా. ఇందులో మొదటిది ముద్రణా యంత్రం. 1556లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ని గోవాలో పెట్టింది వీరే. థింక్ అబౌట్ దిస్ ఫర్ ఎ సెకండ్. 1556లో ప్రింటింగ్ ప్రెస్. ఇది కేవలం ఒక మిషన్ మాత్రమే కాదు. దీనివల్ల పుస్తకాలు, మతపరమైన గ్రంథాలు స్థానిక భాషల్లో కూడా సులభంగా ప్రింట్ అవ్వడం మొదలైంది. ఐడియా స్ప్రెడ్ అయ్యే విధానాన్నే ఇది మార్చేసింది. నిజమే. దీని తర్వాత అత్యంత ముఖ్యమైనది కొత్త పంటలు. అసలు బంగాళదుంప, మిరపకాయలు లేకుండా మన ఇండియన్ వంటకాలను ఊహించుకోగలమా? కాని ఇవన్నీ పోర్చుగీస్ వారు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ నుంచి మనకి పరిచయం చేసినవే. అవును. ఒకసారి ఆ పంటల పేర్లు రిపీట్ చేద్దాం. జీడిపప్పు, పొగాకు, బంగాళదుంప, మిరపకాయలు, టమోటా, జామ మరియు అనాస. ఇవి నేరుగా ఎగ్జామ్స్లో అడిగే బిట్స్. అబ్సల్యూట్లీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బంగాళదుంప, టమోటా, మిరపకాయలు, పొగాకు, జీడిపప్పు, జామ, అనాస. థ్యాంక్స్ టు ద పోర్చుగీస్ ఫర్ అవర్ స్పైసీ కర్రీస్ అండ్ కాజు స్వీట్స్. అవును కదా. అలాగే ఆర్కిటెక్చర్ అంటే భవన నిర్మాణ శైలి విషయానికొస్తే వారు మాన్యువలిన్ శైలిని తీసుకొచ్చారు. ఇది యూరోపియన్ గోతిక్ స్టైల్కి మన స్థానిక శిల్పకళకు జరిగిన ఒక కలయిక. దీన్నే ఇండో పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు. గోవాలోని ఫేమస్ బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదంతా చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ ఎకనామిక్ అండ్ మిలిటరీ మెషిన్ లాగా అనిపిస్తుంది కదా. కాని ఇంత పటిష్టమైన సామ్రాజ్యం ఫైనల్గా ఎందుకు పతనమైంది? వాట్ వెంట్ రాంగ్? ఒక 5 ముఖ్యమైన కారణాలున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ జస్ట్ అబౌట్ వాజ్ దట్. టేకు చెక్కతో కట్టిన అద్భుతమైన నౌకాదళముంది. కార్టాస్ సిస్టమ్ ద్వారా సముద్రం మొత్తం వాళ్ల గుప్పిట్లోనే ఉంది. అంత స్ట్రాంగ్ ఎంపైర్ జస్ట్ అలా ఎలా పడిపోతుంది? దీని వెనుక కారణాలను మనం అనలైజ్ చేద్దాం. అవును. మొదటి కారణం ఇంటర్నల్ కరప్షన్ లేదా అవినీతి. సిస్టమ్ పైనుంచి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా అధికారుల జీతాలు చాలా తక్కువగా ఉండేవి. దాంతో వాళ్లు ప్రైవేట్ ట్రేడ్ అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం, లంచాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది పునాదులను తొలిచేస్తే రెండవది ఒక జియో పొలిటికల్ క్రైసిస్. 1580 నుండి 1640 వరకు పోర్చుగల్ దేశం దాని పక్కనే ఉన్న స్పెయిన్ రాజు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఓ, స్పెయిన్ ఆధీనంలోకి? అవును. దీన్నే ఐబీరియన్ యూనియన్ అంటారు. మాతృదేశం స్పెయిన్ గుప్పిట్లోకి వెళ్లడంతో వాళ్లకి స్వయం ప్రతిపత్తి పోయింది. ఇండియాలోని గోవాకు రావలసిన ఫండ్స్, సైనిక మద్దతు ఆగిపోయాయి. ఇది బయటదెబ్బ. ఇక మూడవ కారణం వాళ్లు స్వయంగా చేసుకున్నది మతపరమైన అసహనం. ఇందాక మనం చెప్పుకున్న ఆ గోవా ఇంక్విజిషన్, దేవాలయాల కూల్చివేత, వీటివల్ల స్థానిక ప్రజల మరియు రాజుల మద్దతును వారు శాశ్వతంగా కోల్పోయారు. ఇక నాలుగవ కారణం బ్రెజిల్ ఆవిష్కరణ. ఇది చాలా క్రూషియల్ పాయింట్. పోర్చుగల్ రాజు దృష్టి ఇండియాపై నుంచి దక్షిణ అమెరికాలోని బ్రెజిల్పై పడింది. అంటే అక్కడ ఎక్కువ లాభాలొచ్చాయా? అవును. ఎందుకంటే అక్కడ బంగారం గనులు దొరికాయి, చెరకు తోటల నుంచి అపారమైన లాభాలు రావడం మొదలైంది. దాంతో పోర్చుగల్ తన ఫోకస్, వనరులు మొత్తం అటు షిఫ్ట్ చేసేసింది. దిస్ ఈజ్ ది టర్నింగ్ పాయింట్ కదా. మనల్ని వదిలేసి వాళ్ళు బ్రెజిల్ వైపు వెళ్ళిపోయారు. ఇక ఐదవ మరియు ఫైనల్ కారణం బ్రిటిష్ మరియు డచ్ నౌకాదళాల ఎంట్రీ. ఇక్కడ ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. పోర్చుగీస్ వారిది
రాచరిక వ్యాపారం. అంటే అదంతా రాజు కంట్రోల్లో ఉండే ఒక పాత పద్ధతి. అవును, రాయల్ మొనోపలి. కానీ బ్రిటిష్, డచ్ వారు తీసుకొచ్చింది ప్రైవేట్ జాయింట్ స్టాక్ కంపెనీలు. వీరికి పెట్టుబడులెక్కువ, స్పీడెక్కువ. ఈ మోడర్న్ కంపెనీల ముందు పోర్చుగీస్ రాజుల ట్రేడింగ్ సిస్టమ్ నిలవలేకపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1612లో సూరత్ దగ్గర జరిగిన బ్యాటిల్ ఆఫ్ స్వాలీ. రైట్. ఈ నావిక యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో పోర్చుగీస్ ఘోరంగా ఓడిపోవడంతో వారి ఆధిపత్యం బీటలువారింది. ఖచ్చితంగా. సో ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే పోర్చుగీస్ ఎంపైర్ అనేది బయటవాళ్ల దెబ్బ కంటే తమ స్వయంకృతాపరాధాలు మరియు మారుతున్న ట్రెండ్స్ని క్యాచ్ చేయలేకపోవడం వల్లే పతనమైంది అని అర్థమవుతుంది. ట్రూ. సో ఈ డీప్ డైవ్ ద్వారా ఒక స్పష్టమైన పిక్చర్ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇది భూమిని ఆక్రమించడం కంటే సముద్ర మార్గాల నియంత్రణ. టెక్నికల్గా చెప్పాలంటే దీన్ని తలస్సోక్రసీ అంటారు. దీనికి బెస్ట్ ఉదాహరణ ఎస్టాడోడా ఇండియా. అవును, థలస్సోక్రసీ. 1498లో వాస్కోడిగామాతో మొదలై 1961లో గోవా విముక్తి వరకు సుమారు 450 ఏళ్లు పాలించిన ఏకైక ఐరోపా శక్తి వారే. నేటికి గోవాలో అమల్లో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే యూసీసీకి మూలాలు వారివే. ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళు వదిలివెళ్లిన కల్చర్, అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ ఇంకా బతికే ఉన్నాయి. రైట్. సో లెర్నర్స్, ఎపిసోడ్ ముగించే ముందు ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దాం. జస్ట్ రీకలెక్ట్ దిస్ కీవర్డ్స్. 1. కార్తాజ్ వ్యవస్థ అంటే సముద్ర వాణిజ్య నావికా లైసెన్స్ లేదా ఒక రకంగా చెప్పాలంటే టోల్ ట్యాక్స్. 2. క్యాసాడోస్ అంటే స్థానిక మహిళలతో సైనికుల అంతర్వివాహాలను ప్రభుత్వమే ప్రోత్సహించడం. 3. కొమునిదాదేస్ గ్రామాల్లో ఉన్న ఉమ్మడి వ్యవసాయ భూములపై లంప్సం పన్ను కట్టే విధానం. 4. 1556 భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ని గోవాలో వీరే ఏర్పాటు చేశారు. ఎగ్జాక్ట్లీ. అండ్ 5. బంగాళదుంప, మిరప, పొగాకు, జీడిపప్పు లాంటి కొత్త పంటలను బ్రెజిల్ నుంచి తెచ్చింది వారే. హిస్టరీని కేవలం డేట్స్, పేర్లులాగా కాకుండా ఇలా లాజికల్గా ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ ఎందుకు, ఎలా అని చదివితే అది ఎగ్జామ్స్లో ఎప్పటికీ మర్చిపోలేం. దాట్స్ వెరీ ట్రూ. ఇక ముగించే ముందు లర్నర్స్ మీ అందరికీ ఒక చిన్న ఆలోచన వదిలేసి వెళ్తాను. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ పోర్చుగీస్ వారు తమకు దొరికిన దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ వైపు ఆకర్షితులు కాకుండా తమ పూర్తి సైనిక మరియు ఆర్థిక శక్తిని ఎప్పటికైనా భారతదేశంపైనే కేంద్రీకరించి ఉంటే తర్వాతి కాలంలో వచ్చిన బ్రిటిష్ వారికి ఇక్కడ కాలుమోపడానికి అసలు స్థానం దొరికేదా? చాలా ఇంట్రెస్టింగ్ థాట్ ఇది. ఆధునిక భారతీయ చరిత్ర, మన స్వతంత్ర పోరాటం ఇంకెంత భిన్నంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. కేరళలోని కొచ్చిన్ తరువాత కాలంలో గోవాని ఆక్రమించుకుని క్యాపిటల్ని అక్కడికి మార్చారు. ఇదంతా అర్థం కావాలంటే మనం వాళ్ల సెటిల్మెంట్స్ని స్టెప్ బై స్టెప్ మ్యాపింగ్ చేయాలి. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. నాకొక డౌట్. వాళ్ళు తమ సెటిల్మెంట్స్ని ఈస్ట్ కోస్ట్ కంటే వెస్ట్ కోస్ట్లోనే అంటే పశ్చిమ తీరానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, ఎందుకలా? ఐరోపాకి జాగ్రఫికల్గా దగ్గరనినా? కరెక్ట్ అండి. జాగ్రఫీ ఒక రీజన్ అయితే ఇంకో మెయిన్ రీజన్ అరేబియా సముద్రం మీద కంట్రోల్ సాధించడం. పశ్చిమ తీరాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే అరబ్ వర్తకులను ఈజీగా బ్లాక్ చేయొచ్చు. గాట్ ఇట్. సో ఇప్పుడు వాళ్ల స్థావరాలేంటో లిస్ట్ చూద్దాం. ఆస్పిరెంట్స్, డోంట్ స్కిప్ దిస్. ఫస్ట్, మలబార్ తీరం అంటే కేరళ తీరం. ఇక్కడ క్యాలికట్, కొచ్చిన్, కన్ననూర్, క్రంగనూర్. రైట్. క్యాలికట్, కొచ్చిన్, కన్ననూర్, క్రంగనూర్. తర్వాత కొంకణ్ తీరం. ఇక్కడ వాళ్ల మెయిన్ బేస్ గోవా. ఇక మహారాష్ట్ర తీరానికి వస్తే బాంబే, సాల్సట్టి, బిసెన్. ఓకే. నెక్స్ట్ గుజరాత్ తీరం. సూరత్, భావ్నగర్, డయ్యూ, డామన్. ఇవన్నీ వెస్ట్ కోస్ట్లో ఉన్నవి. మరి ఈస్ట్ కోస్ట్ సంగతేంటి? అక్కడ ఏమీ లేవా? ఉన్నాయండి. కోరమండల్ తీరం అంటే తమిళనాడు తీరంలో శాంథోమ్ అనే ప్లేస్లో ఉన్నారు. మన ఆంధ్ర తీరంలో మచిలీపట్నం, నాగపట్నం. ఇక వంగ తీరం అదేనండి బెంగాల్ తీరంలో హుగ్లీ, చిట్టగాంగ్, సత్గౌ. ఇందాక మీరు చెప్పిన పైరసీ జరిగింది ఆ హుగ్లీలోనే. ఆహా, రైట్ రైట్. ఇంత పెద్ద నెట్వర్క్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి స్ట్రాంగ్ లీడర్స్ కావాలి కదా. మన ఫస్ట్ గవర్నర్ ఎవరు ఇక్కడ? వెరీ గుడ్ క్వశ్చన్. పోర్చుగీస్ వారి మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్కో డి అల్మీడా 1505 నుండి 9 వరకు ఉన్నాడు. ఇక్కడొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎగ్జామ్స్ రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. చెప్పండి.
ఇతను సముద్రంపై ఆధిపత్యం కోసం తెచ్చిన పాలసీని బ్లూ వాటర్ పాలసీ అంటారు. దీనికే కర్తాజ్ విధానము అని కూడా పేరు. బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటసలు? భూమి మీద కాకుండా సముద్రం మీద కంట్రోలా? ఎగ్జాక్ట్లీ. హిందూ మహాసముద్రంలో పటిష్టమైన నౌకాదళాన్ని పెట్టాడు. ఎవరైనా సముద్రంలో ప్రయాణించాలంటే వీళ్ల దగ్గర కర్తాజ్ అంటే ఒక పాస్ లాంటిది తీసుకోవాలి. లేదంటే ఆ ఓడని ముంచేసేవారు. మైండ్ బ్లోయింగ్. అసలు టోల్ గేట్ పెట్టేశారన్నమాట సముద్రం మీద. మరి ఇతను కట్టిన కోటలేమైనా ఉన్నాయా? కొచ్చిన్ కోటను బలోపేతం చేశాడు. అలాగే 1505లో కేరళలోని కన్ననూర్ దగ్గర సెయింట్ ఏంజలో ఫోర్ట్ కట్టాడు. దీనికే కన్ననూర్ ఫోర్ట్ అని పేరు. కాని 1509లో ఈజిప్షియన్లతో జరిగిన ఒక నావికా యుద్ధంలో చనిపోయాడు. సముద్రం మీద బ్రతికినవాడు అక్కడే పోయాడు. బట్ హియర్స్ వేర్ ఇట్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన ఆల్బుకర్క్ని పోర్చుగీస్ సామ్రాజ్యానికి రియల్ ఫౌండర్ అంటారు కదా మన సోర్సెస్లో. అసలు ఇతను ఏం చేశాడంతలా? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా కేవలం సముద్రం మీదే ఫోకస్ చేస్తే, ఆల్బుకర్క్ భూమి మీద ఎక్స్పాండ్ అవ్వాలని చూశాడు. ఇతను 1509 నుండి 15 వరకు ఉన్నాడు. ఇతని బిగ్గెస్ట్ అచీవ్మెంట్ 1510లో గోవాని ఆక్రమించటం. గోవాని? అప్పట్లో అది బీజాపూర్ సుల్తాన్ల కింద ఉండేది కదా? అవును. బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షాని ఓడించి గోవాను ఆక్రమించాడు. ఇది యూరోపియన్స్కి ఇండియాలో ఫస్ట్ అఫీషియల్ సెటిల్మెంట్. కానిక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇతను ఒంటరిగా గెలవలేదు. శ్రీకృష్ణదేవరాయల హెల్ప్ తీసుకున్నాడు. ఓ, విజయనగర సామ్రాజ్యం హెల్ప్ చేసిందా? అసలు వాళ్ళకి వీళ్లతో డీలేంటి? ఆల్బుకర్క్ చాలా క్లెవర్ అండి. విజయనగర రాజులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ల సైన్యానికి అవసరమైన మేలుజాతి అరేబియన్ గుర్రాలను అంటే హార్సెస్ని సప్లై చేశాడు. ఇదే టైంలో డొమింగో పేజ్, న్యూనెజ్ అనే ఇద్దరు పోర్చుగీస్ యాత్రికులు విజయనగర ఆస్థానానికి కూడా వచ్చారు. ఓహో, సో గుర్రాలిచ్చి సపోర్ట్ తీసుకున్నాడు. సూపర్. మరి పరిపాలనలో ఇంకేమైనా మార్పులు తెచ్చాడా ఈ రియల్ ఫౌండర్? కొన్ని చాలా క్రూషియల్ సోషల్ పాలసీస్ తెచ్చాడు. ముస్లింల పట్ల చాలా కఠినంగా ఉన్నాడు. కాని తన సైనికులను, స్థానిక భారతీయ యువతులను పెళ్లి చేసుకోవాలని ఎంకరేజ్ చేశాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇతను తన ఏరియాస్లో సతీ విధానాన్ని రద్దు చేశాడు. వెయిట్, రియలీ? సతీ సహగమనాన్ని అప్పట్లోనే బ్యాన్ చేశాడా? అవును. అలాగే ఇక్కడ ఆస్పిరెంట్స్ ఇంకో విషయం కేర్ఫుల్గా నోట్ చేసుకోవాలి. అల్మిగా తెచ్చిన బ్లూ వాటర్ పాలసీ ఉంది కదా, అదే సముద్రం మీద టోల్గేట్ పాలసీ. దాన్ని ఆల్బుకర్క్ రద్దు చేసేశాడు. వెయిట్, రద్దు చేశాడా? ఎందుకు? ఎందుకంటే అతని ఫోకస్ అంతా ల్యాండ్ బేస్డ్ ఎంపైర్ క్రియేట్ చేయడం మీద ఉంది కదా. సో ఆ పాలసీ క్యాన్సిల్ చేసి విస్తరణ మీద దృష్టి పెట్టాడు. 1511లో మలాక్కాని, 1515లో పర్షియా అఖాతంలోని ఓర్ముజ్ రేవుని ఆక్రమించాడు. ఓర్ముజు, మలబారు, మలక్కా ఈ 3 చోట్ల పట్టు సాధించాడనమాట. అవును. అలా బలాన్ని పెంచి 1515లో గోవాలో మరణించాడు. ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు అంత స్ట్రాంగ్ కాదు. కాని ఇద్దరు పేర్లు మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎవరు వాళ్ళు? ఫస్ట్, నీనో డా కున్హా, 1529 నుండి 38 వరకు. ఇతని టైంలో జరిగిన కీ చేంజ్ 1530లో రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. 1530లో కొచ్చిన్ నుండి గోవాకి క్యాపిటల్ షిఫ్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్ ఇయర్. రైట్. అంతేకాదు 1537లో గుజరాత్ రాజైన బహదూర్ షాని మోసంతో అరేబియా సముద్రంలో ముంచి చంపేశాడు. మై గుడ్నెస్, అగ్రిమెంట్ కోసం పిలిచి చంపేశాడు కదా. చంపి డయ్యూ, డామన్లని ఆక్రమించాడు. అలాగే బెంగాల్లోని హుగ్లీలో అఫీషియల్గా స్థావరం ఏర్పాటు చేసింది కూడా ఇతనే. ఇక లాస్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ మార్టిన్ అల్ఫాన్సో డి సోజా, 1542 నుండి 45 వరకు. ఓకే, ఇతని స్పెషాలిటీ ఏంటి? ఇతని టైంలోనే ప్రముఖ క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశానికి వచ్చాడు. ఆయన సమాధి ఇప్పటికీ గోవాలోనే ఉంది. వావ్! చూస్తుంటే అసలు వాణిజ్యంతో మొదలై మతం, పాలిటిక్స్, యుద్ధాలు అన్నీ కవర్ చేశారు వీళ్ళు. సరే, ఇప్పుడు మన స్టూడెంట్స్ కోసం ఒక క్విక్ రివిజన్ లాగా ఇస్తారా? తప్పకుండా అండి. ఆస్పిరెంట్స్, రిమెంబర్ దిస్. వాణిజ్య సంస్థ పేరు ఎస్టాడో డా ఇండియా. బ్లూ వాటర్ పాలసీ తెచ్చింది అల్మిడా. దాన్నే రద్దు చేసింది ఆల్బుకర్క్. గోవాని ఆక్రమించింది ఆల్బుకర్క్ 1510లో. అలాగే రాజధానిని గోవాకు మార్చింది నినో డా కున్హా 1530లో. పర్ఫెక్ట్. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి
ఎగ్జామ్స్లో క్రోనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్కి అలాగే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా. అండ్ క్లోజ్ చేసే ముందు నాకొక ప్రొవొకేటివ్ థాట్ వస్తుందండి. జస్ట్ ఇమాజిన్, కేవలం బిజినెస్ కోసం వచ్చిన ఒక చిన్న యూరోపియన్ కంట్రీ ఇండియా లోపలి పాలిటిక్స్లో అంటే బీజాపూర్ సుల్తాన్ల నుండి విజయనగర రాజుల వరకు ఎలా దొరబడగలిగింది? ఇది కేవలం వాళ్ల నేవల్ పవర్ వల్లే జరిగిందా, లేక అప్పటి మన రాజుల మధ్య ఉన్న అనైక్యత, శత్రుత్వం వల్ల? దీని గురించి కాసేపు ఆలోచించండి. ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో మళ్ళీ నెక్స్ట్ డీప్ డైవ్లో